అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో ముసాయిదా ఓటర్ జాబితా రిలీజ్ అయిన తర్వాత దాంట్లో మీ పేరు ఉందా? లేకపోతే తొలగించబడిందా? పేరు, అడ్రస్ లేదా ఫోటోలలో తప్పులున్నాయా? ఇలాంటి ప్రతి సమస్యకు ఏ ఫామ్ ఉపయోగించి సరిచేసుకోవాలో ఈ వీడియోలో రైతులకు మరియు ఇతరులకు అర్థమయ్యే విధంగా సింపుల్‌గా చెప్తాను. చివరి వరకు చూస్తే మీ సమస్యకు సరైన పరిష్కారం తెలుసుకుంటారు. కాబట్టి చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు లేనివారు, కొత్త ఓటర్లు ఫామ్ 6ని నింపి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా చేస్తే పోయిన ఓటు తిరిగి వస్తుంది. కొత్త ఓటర్లకు కూడా ఓటు వస్తుంది. నెక్స్ట్, ఎన్ఆర్ఐలు ఫామ్ 6ఏతో ఇండియాలో ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలు ఎవరంటే విదేశాలలో నివసిస్తున్న భారతీయులన్నమాట. వాళ్ళు ఫామ్ 6ఏతో ఇండియాలో ఓటర్గా నమోదు చేసుకోవచ్చని చెప్తున్నారు. నెక్స్ట్, ఒక వ్యక్తి మరణించినా, శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్ళినా ఫామ్ 7 ద్వారా పేరు తొలగించడానికి అభ్యంతరం నమోదు చేయవచ్చని చెప్తున్నారు. కాబట్టి మీరు పేరును తొలగించాలని అనుకుంటే ఫామ్ 7 ద్వారా మీ పేరుని తొలగించవచ్చు. నెక్స్ట్, అడ్రస్ మార్పు, వివరాల సవరణ, ఎపిక్ కార్డ్ మార్పు, పీడబ్ల్యూడీ మార్కింగ్ కోసం ఫామ్ 8తో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్తున్నారు. కాబట్టి మీరు అడ్రస్ మార్పు చేయాలనుకున్నా, వివరాల సవరణ చేయాలనుకున్నా, ఎపిక్ కార్డ్ మార్పు చేయాలనుకున్నా వెంటనే మీరు ఫామ్ 8తో దరఖాస్తు చేయండి. ఓటర్ జాబితాకు సంబంధించిన ఫామ్ 6, ఫామ్ 6ఏ, ఫామ్ 7, ఫామ్ 8 దరఖాస్తులను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చు. లేదంటే మీ ప్రాంతంలోని BLOను కూడా సంప్రదించవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, ఎన్నికల అప్డేట్లు మరియు రైతులకు ఉపయోగపడే సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.